అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 20వ తారీఖు మార్చి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం గురువారం. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 10:36 వరకు. తదుపరి సప్తమి. ఈరోజు నక్షత్రం అనురాధ రాత్రి 7:58 వరకు. తదుపరి జ్యేష్ఠ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహమున సంతాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. తదుపరి వృషభ రాశి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. చిన్ననాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని బాధపడతారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. తదుపరి కన్యరాశి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చేయటం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వటం మంచిది కాదు. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. తదుపరి తులారాశి. మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో కొంత ఆశ్చర్యపరుస్తాయి. చాలా కాలంగా పూర్తిగాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. సన్నిహితులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి మకర రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి మీనరాశి. కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు.